ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడి, 100 డ్రోన్లు 100 మిసైళ్లతో అటాక్, పవర్ ప్లాంట్ ఆయిల్ రీఫైనరీ లక్ష్యం, ముగ్గురు యుక్రెయిన్ పౌరులు ముట్టి భారీ పేలుడు, భయాందోళనలో ప్రజలు. అదే సమయంలో రష్యాపై యుక్రెయిన్ డ్రోన్ల దాడి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక సివిల్స్ మెయిన్స్ కు సెలెక్ట్ అయిన అభ్యర్థికి ₹1,00,000 చెక్ అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. పక్కన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వంశకృష్ణ ఇతరులు ఉన్నట్టు హెడ్లైన్స్ అనేది. ఇంకా 15 రోజులు వీసీలు వర్సిటీలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు నియమిస్తాం. సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగ సమస్యలు వింట అండగా ఉంటా. ఇక బీఆర్ఎస్ మాయ మాటలు నమ్మి నిరసనలు చేపట్టవద్దు. విద్యార్థులు ప్రాణాలు తీసి 10 ఏళ్ళు పాలించిన వాళ్ళు రిక్రూట్మెంట్లు ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు పోయేసరికి మళ్ళీ విద్యార్థులు రెచ్చగొడుతున్నారు. ఉద్యమం ప్రధాన అంశం నిరుద్యోగమే. విద్య, ఉద్యోగ అవకాశాలు, రైతు సంక్షేమం ప్రాధాన్యం. గత ప్రభుత్వానికి ఫామ్ హౌస్, జనాలకు ఉపయోగం లేని ప్రధానమని విమర్శ. ఇక సివిల్ మెయిన్స్ కు సెలెక్ట్ అయిన 135 మందికి ₹1,00,000 చొప్పున చెక్కులు అందజేసిన. ఇక సివిల్స్ ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయితే మరో ₹1,00,000 ఇస్తామని భరోసా ఇవ్వడం జరిగింది. ఇక బీసీ ఎస్సీ మైనారిటీ వసతి గృహాలని ఒకే కాంపౌండ్ లో ఉండేలా 20 నుంచి 25 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తాం. 100 నియోజకవర్గాల నిర్మాణం కోసం బడ్జెట్ 5,000 కోట్లు కేటాయించాం. కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్, ఉస్మానియాలో చదువుతున్న వాళ్ళు ఈ విద్యా సంస్థల గురించి గౌరవంగా చెప్పుకుంటారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ చదువుకున్నామని విద్యార్థులు గౌరవంగా చెప్పుకునేలా ఆ స్కూల్స్ అనేది తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ హౌస్ ప్రజలకు ఉపయోగం లేక కార్యక్రమాలు ప్రధానంగా పెట్టుకుంటే తమ ప్రభుత్వం విద్య, ఉద్యోగ అవకాశాలు, రైతు సంక్షేమం ప్రాధాన్యమా ముందుకు వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు రెచ్చగొట్టే వారి ప్రాణాలు తీసి రాజకీయ లబ్ధి పొంది అధికారంలో వచ్చిన వాళ్ళు 10 ఏళ్ల పాటు ఉద్యోగ నియామకాలు పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు పోగానే మళ్ళీ విద్యార్థులు రెచ్చగొట్టడానికి అంటున్నారు. ఇక బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. 15 రోజుల్లో రాష్ట్రపు అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్ నియమిస్తారని సీఎం ప్రకటించారు. విద్యార్థులకు నిరుద్యోగ సమస్యలు పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని వెల్లడించడం జరిగింది. ఇక సోమవారం సెక్రటరియట్ లో మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇక V6 వెలుగు అప్పుడు బ్యాన్, ఇప్పుడు బద్నా. ఇక V6 వెలుగు విషం కుక్కుతున్న కేటీఆర్. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పై కేటీఆర్ చెప్తున్న V6 బిజినెస్ సొల్యూషన్ తో V6 వెలుగు ఎలాంటి సంబంధం లేదు, కక్షపూరితంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో బీఆర్ఎస్ టీం బురద జరుగుతుంది. కేటీఆర్ దమ్ము ధైర్యం ఉంటే ఆరోపణలు నిర్మించాలి. FTS ప్రభుత్వ రూల్స్ కు లోబడే మా ఫామ్ హౌస్ ఉంది. ఇప్పుడు ఎవరు వచ్చిన ఆధారాలను నేర్పిస్తామంటూ వివేకానంద స్వామి అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక V6 ఛానల్ వెలుగు దినపత్రికపై బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషం కుక్కుతున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి ఫైర్ అయ్యారు. కేటీఆర్ దమ్ము ధైర్యం ఉంటే నాపై చేస్తున్న ఆరోపణలు నిరూపించాలని నేను దేనికైనా రెడీ. కేటీఆర్ కవిత అవినీతి నిరూపించడానికి మేము సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. ఇంకా తన జీవితంలో ఎప్పుడు ఏ తప్పు చేయాలని తాను నడిపే అన్ని సంస్థలు చట్టబద్ధంగానే ఉన్నాయని కేటీఆర్ చెప్తున్న V6 వెలుగు ఏ మాత్రం సంబంధం లేదని వివేక్ స్పష్టం చేశారన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది. ఇక యూపీఎస్ కు మహారాష్ట్ర సర్కార్ ఆమోదం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యూపీఎస్ రాష్ట్రంలో అమలు చేస్తున్నట్టు మహారాష్ట్ర సర్కార్ ప్రకటించింది. దీంతో దేశంలో యూపీఎస్ ఆమోదించిన తొలి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక నేలలో 4.4 కోట్ల మందికి టెస్ట్. రాష్ట్రంలో ఫీవర్ సర్వే నిర్వహిస్తున్న నెల రోజుల్లోనే 4,40,00,000 మందికి పరీక్షించామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ తెలిపారు. ఇందులో 2.65 లక్షల మందికి జ్వరం బారిన పడినట్లు వాళ్ళు ఆ రిపోర్ట్ లో వచ్చిన డీటెయిల్స్ వివరించడం జరిగింది. ఇక పారా ఒలింపిక్స్ లో మన దీప్తి రేపటి నుంచి ప్రారంభమయ్యే పారా
పారి ఒలింపిక్స్ మరో మన దేశం నుంచి 84 మంది కూడిన జంట బరిలో దిగుమన్నది. ఈసారి 32 మంది అమ్మాయిలు పథక వేటలో నిలిచారు. ఇందులో తెలంగాణ నుంచి ఏకైక అథ్లెట్ వరంగల్ బిడ్డ శివాజీ దీప్తి బరిలో నిలిచినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక త్వరలో డ్రైవర్లెస్ వెహికల్స్ అభివృద్ధి చేస్తున్న ఐఐటి హైదరాబాద్ సుజుకి కంపెనీ సహకారం ప్రయోగ దశలో ఉన్న వాహనం ఇక క్యాంపస్ లో 2 కిలోమీటర్లు ట్రాక్ పై ట్రయల్స్ చేస్తున్న ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. అంటే డ్రైవర్లెస్ కారును వాళ్ళు నడిపే వెహికల్స్ వాళ్ళు రెడీ చేస్తున్నారంట. దానికి సంబంధించిన హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక హైడ్రాకు హై రెస్పాన్స్ ఆక్రమణాల కూల్చివేతలపై ప్రజల నుంచి అనూహ్య స్పందన, పలువురు ప్రతిపక్ష నేతల నుంచి సపోర్ట్. ఇక సోషల్ మీడియా ట్రెండింగ్ కీప్ గోయింగ్ అంటూ నెటిజన్లు పోస్ట్, సీఎం రేవంత్ అభినందనాలు అంటూ ఒక హెడ్లైన్స్ అనేది. ఇక హైదరాబాద్ చెరువులు గుంటలు ఆక్రమించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ చేపట్టిన నిర్మాణాలు కూల్చివేతొస్తున్న హైడ్రా అంతకంతకు మద్దతు పెరుగుతుంది. ప్రజలు అనూహ్య స్పందన లభిస్తుంది. పలువురు ప్రతిపక్ష నేతలు హైడ్రా చర్యలను సపోర్ట్ చేస్తున్న సోషల్ మీడియాలో ఇప్పటికే ట్రెండింగ్ ఉన్న రిప్లై బాక్స్ లోని కీప్ గోయింగ్ కామెంట్స్ తో నిండిపోతున్నాయి. ముఖ్యంగా తర్వాత హైడ్రా రేవంత్ సారథ్యంలో సర్కారు రుణాలు నమ్మకమైన రేట్లు పెరిగిందని పొలిటికల్ అనాలిస్టులు పేర్కొంటున్నారు. ఇలాంటి తరుణం తాము కూల్చివేతపై వ్యతిరేకించిన ఎక్కడ జనాధారణ కొనుక్కుతాము అనే భయంతో ఆపోజిషన్ పార్టీలో కనిపిస్తుంది. అందుకే హైడ్రాపై కేటీఆర్ లాంటి నేతలు సైతం ఆచితూచి మాట్లాడుతున్నారని అభిప్రాయ వ్యక్తం చేశారు. ఇంకా అంతటా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తల్లకుండా తెలుగులో ఆక్రమణ కొనిస్తున్న హైడ్రా రేవంత్ సర్కార్ పార్టీ ఖచ్చితంగా ప్రజలు ప్రతిపక్ష నేతలు సైతం మద్దతు పలుకుతున్నారు. వారం క్రితమే హైడ్రా ముందు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు అన్నట్టు గైడ్లైన్స్ అని చూస్తున్నాం. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక్కటే చెప్పడం జరిగింది, ఏ పార్టీ నాయకుడైనా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆయన కాంగ్రెస్ కి సంబంధించిన బీఆర్ఎస్ ఎంఐఎం బీజేపీ ఏ నాయకుడైనా కబ్జాకి అయితే గురైతుందో ఎఫ్టీఎల్ ఏదైతే హైడ్రాక్ సంబంధించిన కొన్ని నిబంధనల ప్రకారం వాళ్ళు ఏదైతే కబ్జా గురి చేసిన స్థలం అయితే ఉందో వాటికి తప్పకుండా మేము రికవరీ చేస్తామంటూ హైడ్రా కూడా హెచ్చరిక చేయడం జరిగింది. దీనికి వాళ్ళు ఇంకా ఎక్కువ పవర్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు హైడ్రా కూడా వెళ్ళనే ఒక ప్రకటన కూడా గవర్నమెంట్ అనేది జారీ చేయడం జరిగింది. ఇక రిజిస్ట్రేషన్ డబుల్ ఆదాయం ఎడింతలు 2014-15 2,745 కోట్లు, ఇక 2023-24లో 14,588 కోట్లు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచి, అత్యల్పంగా కొమరంభీం నసీరాబాద్ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ రిపోర్ట్ లో రిలీజ్. ఇక కార్పొరేట్ సేవలో జీవన్ దాన్ ప్రైవేట్ హాస్పిటళ్లకు అనుగుణంగా నిబంధనలు గడిచిన 10 ఏళ్లలో ప్రైవేట్ లోనే 98% బ్రెయిన్ డెత్ అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తుంది. ఇక 1,424 బ్రెయిన్ డెత్స్, 5,060 ప్లాంటేషన్స్ అవయవ మార్పిడిలో కోర్టు గడుస్తున్న ప్రైవేట్ దవాఖానాలు సర్కారు ఆసుపత్రులు నిర్లక్ష్యం 2% పరిమితం. 10 ఏళ్లలో ఒకటే బ్రెయిన్ డెత్ గుర్తించిన గానీ ఇంకా 32లో సర్టిఫికెట్ నిమ్స్ సింగిల్ విజిట్ కే వద్దే ఉస్మానియా కరోనాలు వేదిక ప్రభుత్వానికి నివేదించిన జీవన్ దాన్ అవయవాలను దోచుకొని సామాన్యుడు గైడ్లైన్స్ అనేది ఇది పెద్ద వ్యాపారం దీని గురించి ఒక గైడ్లైన్స్ అనేది ఇచ్చారు. ఇక పేద గొప్ప అనే తేడా లేకుండా అవయవాలను సరైన వారికి ప్రాధాన్యత క్రమంలో అందించే ఖర్చుతో ఏర్పాటు చేసిన జీవన్ దాన్ కార్పొరేటర్ సేవలు తరలిస్తున్న జీవన్ దాన్ పేరుతో మీద ప్రభుత్వం ఏటా కోట్లు ఖర్చు చేస్తున్నా ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదు. ఈ కార్యక్రమం మొదలై దశాబ్ద దాటిపోయిన సర్కారు దవాఖానలో బ్రెయిన్ కానీ సామాన్యులకు అవయవాలను అందడం లేదు. అదే సమయంలో జీవన్ దాన్ నిబంధనలతో అనుగుణంగా మార్చుకున్న కార్పొరేట్ దవాఖానలు ఆ పేరుతో కోర్టు గడుస్తున్నాయని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. జీవన్ దాన్ అనేది ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్న ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయంగా తీసుకొని 2013 నుంచి అమలులోకి వచ్చింది. ఎప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,466 బ్రెయిన్ డెత్స్ జరిగితే అందులో 1,424 కార్పొరేట్ దవాఖానాలు డిక్లేర్ చేసేందుకు గైడ్లైన్స్ అనేది. ఇక డ్రగ్స్ వెనుక ఇంటర్నేషనల్ మాఫియా, మనల్ని మత్తుగా బానిసలు చేసేందుకు శత్రు దేశాలు కుట్ర, నీళ్లు కూల్ డ్రింక్స్ ఫుడ్ డ్రగ్స్ ఇక కలిపి అలవాటు చేస్తున్నారు. పార్టీలకు వెళ్ళినప్పుడు అలర్ట్ గా ఉండండి. హైదరాబాద్ సిటీ కొత్తకోట యూనివర్సిటీ కీలక వ్యాఖ్యానించారు. బోయినపల్లి 8.5 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత, ముగ్గురుని అరెస్ట్ కూడా చేసినట్టు సిపి వివరించడం జరిగింది.
ఇక పార్టీలో కానీ పబ్లో వెళ్తున్నప్పుడు వాడు నీళ్ళలో కానీ ఆహారంలో కానీ కూల్ డ్రింక్స్లలో కానీ ఆ డ్రగ్స్ అనేది అందిస్తున్నారు అన్నట్టు డీటెయిల్స్ అని ఇవ్వడం జరిగింది. ఇక మన దేశం యువత కొన్ని నిర్వీర్యం చేసేందుకు శత్రు దేశాలు కుట్ర చేస్తున్నాయి. డ్రగ్స్ కు అలవాటు చేసేందుకు కొత్త ఎత్తులు చేస్తున్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్త ఇంకా రాష్ట్రంలో డ్రగ్స్ సప్లై వెనుక ఇంటర్నేషనల్ మాఫియా హస్తం ఉందని వారు యూత్ ను డ్రగ్స్ బానిసాలకు చేశాను విచ్ఛిన్నం చేయాలని చేస్తున్నారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఎఫిటమైన్ డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ముగ్గురు సభ్యులు ముఠాను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారన్నట్టు సిపి అనేది వివరాలు అనేది వెల్లడించడం జరిగింది. ఇంకా కొంతమంది అయితే అందం కోసం డ్రగ్స్ వాడతారంట, కానీ సినీ ఇండస్ట్రీలో వాళ్ళని కూడా హెచ్చరించడం జరిగింది గవర్నమెంట్ లైక్ పోలీసులు అంతకుముందే. సో సిపి కూడా వివరించడం జరుగుతుంది. ఇంకా సిపి స్పష్టంగా ఇక్కడ చెప్పారు. ఇక నీళ్ళు కూల్ డ్రింక్స్ ఇంకా ఫుడ్స్ తో కలిపి అలవాటు చేస్తున్నట్టు ఒక హెడ్లైన్స్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. సో తగు జాగ్రత్తలు అనేది ఉండాలి ఎక్కడన్నా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు. ఇక పెద్దోళ్ళ పార్టీలోనే ఇట్లాంటివి వెళ్తాయి, పేదవాళ్ళ పార్టీలో ఇంకా ఇలాంటివి ఏమి ఉండవని. ఇది వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది ఈరోజు చూసినాం. ఇక ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలను చూసాం. ఇక పేరుపై కమిటీలు యథేచ్ఛగా ఆక్రమణాలు నామమాత్రమే పరిరక్షణ ఆక్రమణదారులు అధికారులు నేతలు అండదండాలు అన్నట్టు ఒక హైలైట్ అనేది చూస్తున్నాం. ఇక హెచ్ఎండి పరిధిలోని ఆక్రమణాలపై 925 ఫిర్యాదు వచ్చిన చర్యలు కరువు చెరువులు లేకు సర్వేలు నోటిఫై చేయడంతో జాప్యం హైడ్రా చర్యలు అధికారులు హైరానా అంటూ ఈ ఒక సామెత అనేది ఉంది మన దగ్గర. ఈ సముద్రాలలో చేపలు ఈదకుండా ఉండలేవు. ఈ గవర్నమెంట్ ఆఫీసర్లు ఏదైతే ఉన్నారో, గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరప్షన్ అనేది తీసుకోకుండా, లంచాలు అనేది తీసుకోకుండా ఉండలేరు అన్నట్టు ఒక సమేత ఉంది. ఇక ఒక బిల్డింగ్ హైదరాబాద్ లో ఒక బిల్డింగ్ కట్టాలంటే ఒక 4 ఫ్లోర్ బిల్డింగ్ వెళ్ళాలంటే 4 లక్షలు కట్టాల్సి లంచమే తీసుకుంటాడు. ఇది పరిస్థితి. సో ఆ చెరువులు కూడా కబ్జా చేసి చేయడం వెనుక ఆ అధికారులు కూడా ఉంటారు. సో ఇక ఒకవైపు చెరువులు సంరక్షణకు సమావేశాలు ఇంకోవైపు ఆక్రమణాలు జరిగాయంటే స్వయంగా అధికారులు ఫిర్యాదు అయినా ఇక పొరబడిన చర్యలు రాష్ట్రం కొండలు నాలాలు ఆక్రమణాలు చెరువులు పిల్లాలు నిర్మాణాలు నిలిచసాగిన కాపాడాల్సిన అధికారులు పోయి చూడని వ్యవహరించడమే చట్టాలను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు అధికార పార్టీ అండదండాలు రాజకీయ నాయకులు ప్రతిపక్ష పరోక్ష ప్రభావం నీటి వనరుల ఆక్రమణలకు కారణమే. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని ఆక్రమణపై అధికారికంగా ఫిర్యాదు అయింది. పెట్టిన కేసులు 100 కాదు, 2 కాదు, ఏకంగా 929. ఇందులో 600 పైగా కేసులు నడుస్తున్నాయి. హైదరాబాద్ సర్కిల్తోనే 590 పైగా కేసులు అండగా తర్వాత స్థానం హైదరాబాద్ సర్కిల్. ఇక్కడ కాదు చేవిళ, రంగారెడ్డి, సంగారెడ్డి ఇలా ఎన్ని సర్కిల్ పరిధిలో పిక్చర్ పెట్టిగా ఆక్రమణ జరిగి ఇక నీటి వనరులను ఆక్రమించిన వేసే లేఅవుట్లు అనుమతి ఇవ్వకుండా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ లెఫ్ట్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ ఆదేశాలు జారీ చేసిన అవి కాగితాలకే పరిమితమైన నీటి వనరులను మార్కెట్ చేసే ఎఫ్టీఏ ప్రపంచ నోటిఫై చేయడానికి కొన్నేళ్ళు జరుగుతున్నాయి. ఇప్పటికే వరకు కొలక్కి రాలేని కోసం ప్రతి ఒక్క ఆర్థిక కన్సల్టెన్సీ సంస్థలు భద్రతలు ఇచ్చారు. ఎఫ్టీఏలు గుర్తించడం నీటిపారుదల రెవెన్యూ శాఖ మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని కొద్ది రోజులు పక్కన పెట్టారు. కుంటారు చెరువులో ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణాలు ప్రత్యేకించి రంగారెడ్డి జిల్లాలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలో ఆక్రమణాల గురించి బ్లాక్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశంలో చర్చించడం తప్ప చర్యలు ఏమాత్రం లేవని అభిప్రాయం అనేది తీసుకున్నట్టు ఒక అభిప్రాయం అనేది లేనట్టు ఒక చూస్తున్నాం. ఇక డెంగీ గంటికలు గత 2 నెలల్లో 4,294 కేసులు నమోదు. ప్రతి 200 నమూనాలతో 13 మందికి నిర్ధారణ. జ్వరం వస్తే అనుమానించాల్సిందే అంటున్న వైద్యులు. ఇక రాష్ట్రంలో డెంగీ విభజిస్తుంది. కొన్ని రోజులుగా ఈ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఏడాది ఇప్పటికే 5,372 మందికి దీని బారిన పడ్డారు. జూన్ నెల వరకు 1,078 మంది నిర్ధారణ. గత 2 నెలలుగా
294 నమోదయ్యాయి. డెంగీ నిర్ధారణకు జరుపుతున్న పరీక్షలో 6.5% పాజిటివిటీ ఉంటుంది అంటూ అధికారులు వెల్లడించారు. ఇది ఓన్లీ అఫీషియల్ మాత్రమే, ఇంకా అన్అఫీషియల్ డేటా అనేది ఎక్కువ కేసులే ఉంటాయి. సో ప్రజలే దీనికి తగినట్టు జాగ్రత్తలు అనేది ఉండాలి. ఇంకా as per the GHMC రూల్స్ ప్రకారం ప్రతి 2 days 3 days బిఫోర్ కూడా కొట్టాల్సి ఉంది ప్రతి ఏరియాలో కానీ GHMC కూడా పట్టించుకోవడం లేదు. దానికి కూడా గవర్నమెంట్ అనేది బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఇక విద్యార్థిని చెక్క అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో వివేక్, బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు అన్నట్టు హైలైట్ చూస్తున్నాం. 15 రోజుల్లో వర్సిటీ వీసీలను నియమిస్తాం, విశ్వవిద్యాలయంలో ఖాళీలు భర్తీ చేస్తాం, ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పదే అంటున్నారు. ఇక బడ్జెట్ లో 5,000 కోట్లు కేటాయించాం, సీఎం రేవంత్ రెడ్డి సివిల్స్ ప్రివిలేజ్ ఉత్తర్వులకు ₹1,00,000 చొప్పున చెక్కులు అందిస్తాం. ఇక మెయిన్స్ కూడా క్వాలిఫై అయితే ఇంకా ఇంకో 1,00,000 అనేది అందజేస్తామని డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకే చోట 25 ఎకరాల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్ ఏర్పాటు చేస్తాం. ఇక జాతీయ ప్రమాణాలతో వరుసలు కల్పించబోతున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుత వసతి గృహాల్లో సరైన సదుపాయాలు లేవని, అందుకే అన్ని రకాల మౌలిక వసతులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకులాల్లో ఒకే గొడుగు తీసుకొస్తామన్నారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం కింద సివిల్స్ ప్రిలిమినరీ రాతల పరీక్షలు ఉత్తరన్న వారికి సోమవారం సచివాలయంలో ₹1,00,000 చొప్పున చెక్కులను సీఎం పంపిణీ చేసిన ఇక్కడ. ఇక యువతకు ఉద్యోగాలు ఇస్తే తమకు మనగడ ఉంటుందని, పరీక్షలు నిర్వహించకూడదని కొందరు కుట్రలు చేస్తున్నారు. పిల్లలు రెచ్చగొట్టే ధర్నాలు చేస్తున్నారు. ధర్నాలు సమస్యల పరిష్కారం కాదు. కొంతమంది కుట్రలు మీరు పౌరులుగా మారకండి. నిరుద్యోగులకు ఏ సమస్య ఎదురైనా నా మద్దతుకు రండి. మీ అన్న సీఎం తరపున కొట్లాడుతా, నేను మా మంత్రివర్గ సహచరులందరూ మేము మీకు అండగా ఉంటామని సీఎం అనడం జరిగింది. ఇక మొన్నటి ఒలింపిక్స్ లో చిన్న దేశాలు పెద్ద సంఖ్యలో పథకాలు సాధించాయి. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశం ఆశించిన ఫలితాలు సాధించలేదు. రాబోయే ఒలింపిక్స్ తెలంగాణ యువత పెద్ద సంఖ్యలో పథకాలు సాధించేలా యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీని రూపకల్పన చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఇక రేపు పిసిసి నూతన సారథి ప్రకటన, పరిశ్రమలో మహేష్ కుమార్ గౌడ్, మధు యాస్కి, లక్ష్మణ్ కుమార్, బలరాం నాయక్ పేరు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తుంది. రేపు ఒక వేచి చూడాల్సి ఉంది. ఎవరి పేర్లు అనేది ఖరారు చేస్తారనేది దానిపై ఆసక్తికరంగా వేచి చూడాల్సిన అవసరం ఉంది. పిసిసి ఇద్దరు పేర్లు కూడా ఉన్నట్టు అర్థమవుతుంది. మధు యాస్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్ ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్న క్వశ్చన్ అయితే మధు యాస్కి గౌడ్ ఎమ్మెల్యేగా ఓడిపోయారు పోటీ చేసి. ఇక రైతు ఉద్యమంలో బంగ్లాదేశ్ పరిస్థితి వచ్చింది. ఆందోళన సవాలు వేలేవి అత్యాచారాలు జరిగే ఏకంగా వివాదాస్పద వాక్యాలు ఆమె మొన్ననే బీజేపీ హెచ్చరించింది. ఆమె ఇలాంటి వాక్యాలు చేయడం. ఇక మహారాష్ట్రలో కుప్పకూలిన ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం డిసెంబర్ 4న ఆవిష్కరించిన ప్రధానమంత్రి. ఇక ఏడాదిన్నరలోని పల్లెకు ప్రగతి రథాలు చక్రాలు ఆర్టీసీలో దూరాలు 3,000 కోట్లు ధరణి పరిశీలనలో మరో 4,000 మహిళల సంఘాల నుంచి 700 కొత్త బస్సులు సమర్పిస్తాం. సెప్టెంబర్ తొలి వారం తెలంగాణ ప్రారంభిస్తాం. ₹4,500 కోట్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈనాడు సంస్థలో రవాణా బీసీ సచివ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అనేది ఇంకా చెప్పండి భవనాలు మొదలైన పేర్కొన్నారు. ఆర్టీసీలో పెద్ద సంఖ్యలో ఉన్న కన్సల్టెంట్ వారి వచ్చే నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. వివరించడం జరిగింది. ఆర్టీసీలో 3,000 ఉద్యోగాలు కూడా ప్రకటిస్తున్నారు అని నియమిస్తామన్నట్టు మంత్రి కూడా చెప్పడం జరిగింది. ఇక తెలంగాణలో అన్ని గ్రామాల్లో ఏడాదిన్నర కాలంలో బస్సు సౌకర్యం కల్పిస్తున్న ఆర్టీసీలో వారంలో వస్తుంది. ఇక బీసీ వ్యక్తుల గణన సెప్టెంబర్ తొలి వారంలో ప్రారంభిస్తామని రాష్ట్రంలో ఉన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఒక కాంపెయిన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ పాఠశాల ప్రారంభిస్తుంది. 30 నియోజకవర్గంలో 50 కోట్ల వ్యయంతో మొత్తం 4,500 కోట్లు అన్నట్టు
బలోపేతం చేసిన ప్రస్తుతం ప్రైవేట్ వ్యాప్తి నుంచి బస్సులను అధ్యక్షులు రాష్ట్రంలో దాదాపు 600 పైగా మండలాలు ఉన్నాయి. మొత్తం మండలాల సంఖ్య ఒకటి చొప్పున పట్టణ మహిళల సంఘాలు మొత్తం ఆయా కోసంగా చదువుకుంటుంది ప్రక్రియ చేస్తున్న ఉచిత ప్రయాణిక మహిళా సంఘాలనుకుంటే పార్టీ బీసీ సంక్షేమ శాఖ ఇంకా మరి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇక వక్ఫ్ సవరణకు బిల్లు తిరస్కరించిన రాష్ట్ర వక్ఫ్ బోర్డు. ఇక వక్ఫ్ చట్టానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణ బిల్లు తెలంగాణ వక్ఫ్ బోర్డు ఏకగ్రీవం తిరస్కరించింది. ఈ సవరణకు వక్ఫ్ వస్తువులు రక్షణకు హరించేలా ఉన్నాయని పేర్కొన్న సోమవారం వక్ఫ్ సవరణకు బిల్లు 2024 రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం జరిగింది. బోర్డు సభ్యులు ఎంపీఎస్ ఓవైసీ అక్బర్, నిజాముద్దీన్ సయ్యద్, బందగి ఖాద్రి, డాక్టర్ సయ్యద్ మొహతమ్ సాద్, ఎంకే ఖాన్, మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శులు మస్రత్ ఇక పాక్ లో వేర్పాటు వాదులు మరణకాండ. మాసేఖాల్ జిల్లాలో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సాయుధాల దహనం చేసిన వాహనం. ఇక పౌరులు పోలీసులు సహా 39 మంది కాల్చివేత, రైల్వే మార్గం పేల్చివేత. కరాచీ పాకిస్తాన్ వేర్పాటువాద సంస్థ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చెందిన సాయుధాలు దేశంలో మరణకాండ సృష్టించారు. బెలూచిస్తాన్ ప్రొవిడెన్స్ 10 ప్రాంతాలు పోలీసు స్టేషన్కు రైల్వే కుట్రల వాహనాలపై కాల్పులు పల్పిన 39 మంది హతమార్చారు. ఇందుకోసం తమది బాధ్యతని ప్రకటించుకున్నారు. పాక్ ప్రభుత్వం భద్రత అధికారులు వెల్లడించిన వివరాల మేరకు మొత్తం 4 వేర్వేరు ప్రాంతాల అధికారులు రాత్రి సోమవారం తెల్లారుజామున సాయుధాలు కాల్పులు తెగబడ్డాయి. ఈ ఘటనలో మొత్తం 39 మంది మృతి చెందారు. మొదటి ఘటనలో ముసాకిన్ జిల్లాలోని రరాసం ఆదివారం రాత్రి చోటు చేసుకుంటే అక్కడ పంజాబ్ నుంచి వస్తున్న బస్సులు 10 మంది సాయుధాల ఆభ్యంతరంలో ప్రయాణం కిందకు తిప్పి వారి పత్రం తనిఖీ చేసి 20 మందిని కాల్చి చంపినట్టు ఇంకా 2030 నాటికి బెలూచిస్తాన్ కూడా సపరేట్ అయ్యే అవకాశం ఉన్నట్టు మనకు వార్తలు కూడా తెలుసు. పాకిస్తాన్ ఏదైతే బంగ్లాదేశ్ మనకు పాకిస్తాన్ నుంచి విడిపోయిందో అదే బెలూచిస్తాన్ కూడా విడిపోయే అవకాశం ఉన్నట్టు మనకు వార్త అనేది ఉంది. 2030 కల్లా అది సపరేట్ అయ్యి ఇదే ఈనాడుకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనేది చూస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.